త్రైత సిద్ధాంత భగవద్గీత. త్రిమత ఏకైక గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, శతాధిక గ్రంథకర్త, హిందూ జ్ఞాన ధర్మప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 భగవాన్ స్వామి ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు మూడు ఆత్మల వివరము సిద్ధాంతపరముగా తెలిపి జీవుల కర్మనాశనము చేసుకొని ముక్తి పొందుటకు బోధించినటువంటి త్రైత సిద్ధాంత భగవద్గీత సమగ్ర సారాంశం. భారత యుద్ధములో దుఃఖితుడైన అర్జునుని చూసి శ్రీకృష్ణ భగవానుడిట్లనియే: అశోచ్యానవ్యశోచ్యస్త్వం ప్రజ్ఞావాదాంచ్య భాస్యసి గతాసూన గతాసూంచ నాను శోచంతి పండితాః నాను శోచంతి పండితాః. శోకింపదగని వాటిని గూర్చి నీవు శోకించుచున్నావు, మరియు నీ ప్రజ్ఞానెల్ల ఉపయోగించి మాట్లాడుచున్నావు. పండితులు గతులు కలిగిన మరియు గతులు లేని వాటిని గూర్చి బాధపడరు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. దేహికి దేహమునందు బాల్యము, యవ్వనము, కౌమారము, ముసలితనము వరుసగా ఎట్లు కలుగును, అట్లే శరీరమును వదిలిపోవడమను మరణము కూడా కలుగుచున్నది. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్లాతి నరోపరాని తదా శరీరాని విహాయ జీర్ణా అన్యాని సంయాతి నవాని దేహి. మానవుడు పాత వస్త్రమును వదలి కొత్త వస్త్రమును ధరించున్నట్లు ఆత్మ శిథిలావస్థకొచ్చిన పాత దేహమును వీడి కొత్త శరీరములో ప్రవేశించుచున్నది. నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోచయతి మారుతః న శోచయతి మారుతః. జీవాత్మ కత్తికి తెగదు, అగ్నికి కాలదు, నీటికి నానదు, అట్లే గాలికి త్రోయబడదు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్దే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టుట ఎప్పటికైనా చచ్చుట కొరకే, చచ్చుట మరి పునర్జన్మమునకే. కనుక అనివార్యమైన ఈ సంగతిని గూర్చి దుఃఖించుట తగదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. కర్మ సంపాదించుట ఎందే నీకు అధికారం కలదు, కాని కర్మ ఫలములందు ఆశపడవలదు. కర్మయగు పాపపుణ్య ఫలములైన కష్టసుఖములకు కారకొడవు కావద్దు. అట్లే కర్మ వచ్చునని దానికి సంబంధించిన పనులు మానవద్దు. దుఃఖేష్వనుద్విగ్నమనా సుఖేషు విగతస్పృహః
వీతరాగభయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. అర్జున, దుఃఖమందు బాధపడని వానిని, సుఖములందు సంతోషించని వానిని, మరియు ప్రేమ, కోపము, భయము లేని వానిని మౌనము వహించిన బుద్ధిగలవాడందురు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి. స్థిత్వా శామంతకాలేపి బ్రహ్మనిర్వాణమృచ్యతి. బ్రహ్మనిర్వాణమృచ్యతి. పార్థ, ఇది దైవమును పొందు స్థితి. ఈ స్థితి పొందినవాడు నాది, నావారు అను మోహమును పొందడు. ఈ స్థితి పొందినవాడు మరణకాలమున మోక్షమును పొందును. లోకేస్మిన్ వివిధానిష్ట పురా ప్రోక్త మయా నఘ. జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. మనుజులు ఆచరించుటకు 2 రకములైన యోగనిష్టలు గలవని ముందే తెలిపియున్నాను. సాంఖ్యము తెలిసిన వారు జ్ఞానయోగమును, కార్యవివరము తెలిసిన వారు కర్మయోగమును ఆచరించగలరు. యద్యదాచరతి శ్రేష్ఠ తతజేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్రేష్ఠుడు ఏది ఆచరించునో దానినే ఇతరులు ఆచరింతురు. అతడు ఏ ప్రమాణమును చూపునో దానినే ఇతరులు అనుసరింతురు. మై సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీ నిర్మమో భూత్వా యుద్ధస్య విగతజ్వర. అర్జున, సర్వకర్మలను నాయందే సన్యసించి ఆధ్యాత్మిక చింతన చేయుచు రాజ్యకాంక్ష, నావారను మోహము మొదలగు గుణములను లేకుండా చేసుకుని కలిగిన తాపమును వదలి యుద్ధము చేయుము. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాదనుష్ఠితాత్. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. పార్థ, అనుష్ఠితమగు పరధర్మము కంటే గుణము లేని స్వధర్మమే శ్రేయస్కరం. పరధర్మంలో ఉన్న భయము కంటే స్వధర్మంలోని మరణమే మేలు. ధూమేన వ్రియతే వహ్నిః యదాదర్శో మలేన చ యదోల్బేనావృతో గర్భః తదా తేనేదమావృతం. పొగచేత అగ్నియు, దుమ్ము చేత అద్దము, గర్భపొరలతో శిశువు కప్పబడినట్లు ఆశ చేత జ్ఞానము కప్పబడి ఉన్నది. యథా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తథాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు ధర్మములకు గ్లాని ఏర్పడి అధర్మము వృద్ధి చెందుతున్నదో అప్పుడు నన్ను నేను తయారు చేసుకొని భూమి మీద పుట్టుచున్నాను.
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. ధర్మాచరణ కలిగిన వారిని సంరక్షించుటకు, అధర్మాచరణ కలిగిన వారిని లేకుండా చేయుటకు, ధర్మ సంస్థాపన మొనర్చుటకు యుగ యుగమందు పుట్టుచుందును. వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రితః బహవో జ్ఞాన తపసా పూత మద్భావమాగత. భయము, ప్రేమ, కోపము విడిచి నా మీద ధ్యాస కలవారై నన్ను ఉపాసించువారు ఎందరో జ్ఞానతపముచే పవిత్రులై నా స్వరూపమును పొందిరి. ఏ యదా మాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం మనువత్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవరెవరు నన్ను ఏ ఏ విధముగా భావించి పూజించుచున్నారో అట్లే నా అనుగ్రహమును పొందుదురు. మనుజులు ఎన్నో రకములుగా నన్ను ఆరాధించుచున్నారు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుం పండితం బుధాః. ఎవడైతే ఆశా అను గుణము లేకుండా సర్వకార్యములు చేయునో, ఎవడైతే జ్ఞానాగ్ని చేత కర్మను కాల్చునో వానిని బుధులు జ్ఞాన పండితుడని అందురు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి మచిరేనాధిగచ్చతి. శ్రద్ధ కలిగి ఇంద్రియములను నిగ్రహించు తత్పరులకు జ్ఞానము లభించును. జ్ఞానము కలిగిన తర్వాత అచిరకాలములోనే మోక్షమును పొందగలరు. మత్తపరతరం నాన్యకించిదస్తి ధనంజయ మత్తపరతరం నాన్యకించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివా. అర్జున, జగతిలో నన్ను మించి ఘనత పొందినది వేరేదియూ లేదు. దారమందు మనులు ధరించబడినట్లు సర్వప్రపంచమును నేనే ధరింతును. దైవీహేషా గుణమయీ దైవీహేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవాయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. పార్థ, దైవ నిర్మితమైన గుణములతో కూడుకున్న నా మాయ దుస్సాధ్యమైనది. ఎవరైతే నన్ను శరణు జొచ్చుదురో వారు నా మాయను సులభముగా దాటిపోగలరు. బహూనాం జన్మనామంతే
జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః. అర్జున, జ్ఞానవంతుడు ఎన్నో జన్మలు పొంది చివరకు వాసుదేవుడే సర్వమని తలచి నన్ను పొందగలుగుచున్నాడు. అట్టివాడు ఎంతో దుర్లభముగా లభించును. అంత్యకాలే చ మామేవా స్మరన్ ముక్త్వా కళేబరం యప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అర్జున, ఎవడైతే చివరి కాలంలో నన్నే స్మరించుకుంటూ శరీరమును వదులువాడు నన్నే పొందుచున్నాడు. ఈ విషయములో ఏమాత్రము సంశయము లేదు. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం. పార్థ, ఈ విషయము తెలిసినవాడు వేదధ్యాయనము, యజ్ఞాచరణము, తపస్సు, దానము వలన కలుగు పుణ్యఫలములను అతిక్రమించి మోక్షమును పొందును. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్యా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అర్జున, సర్వధర్మములను సంపూర్ణముగా వీడి నన్ను మాత్రమే నీవు శరణు కోరుము. నిన్ను పాపనీచంబులో నుండి ముక్తుణ్ణి చేతును. నీవు దుఃఖింపకుము.